Hi, hello, welcome to our channel Anu's Kitchen Time. Today's recipe సొరకాయ పాలు. సొరకాయలో కొబ్బరి పాలు వేసుకుని చేసుకుంటాం. చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది, అన్నిట్లోకి చాలా బాగుంటుంది. రెసిపీ చూద్దామా మరి. ముందుగా సొరకాయని తీసుకుని పీల్ ఆఫ్ చేసుకుని సన్నగా తురుముకుని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని పోపుకి ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. వీటిలోనే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా తరుక్కుని వేసుకోవాలి. వీటిని తిప్పుతూ బాగా వేపండి. కొంచెం కరివేపాకు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా తిప్పాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనం ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుమును యాడ్ చేసుకోండి. మసాలా దీనికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1.5 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకుని బాగా తిప్పి మూత పెట్టి మగ్గనివ్వండి. సొరకాయలో ఉన్న వాటర్ అంతా ఊరి సొరకాయ చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలాగా కలిపి పెట్టండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. ఇలా పూర్తిగా మగ్గిన సొరకాయలోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు లేదంటే మామూలు పాలైనా 1 కప్పు యాడ్ చేసుకోవాలి. నా దగ్గర కొబ్బరి పాలు రెడీగా ఉన్నాయి కాబట్టి అవి యాడ్ చేశానండి. మామూలు పాలు కూడా యాడ్ చేయొచ్చు. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే కూర ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. సింపుల్, అయిపోయింది. కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.